నిలువ నీడ లేకుండా చేస్తున్నారు. పాయిరంగా కట్టుకున్న ఇండ్లను కూలగొడుతున్నారు. అమ్మా, ఆఖరిసారి నా ఇల్లును ఒక్క 10 నిమిషాలు కలదిరిగి చూసుకొని వస్తా అని లేడీ పోలీసులను బతిలాడుతుంటే ఎంత కఠిన గుణపొల్లకైనా కన్నీళ్ళొస్తాయి. నా ఇల్లు మొత్తం తిరిగి చూసుకుంటా అని గొడగొడ ఏడ్చుకుంటా గోడలను దాక్కుకుంటా ఇంట్లోకి చేరింది. తన ఏడుపు చూసిన లేడీ పోలీసుల మనసులు కూడా కరిగినాయి కావచ్చు. అడ్డు చెప్పకుండా ఇడిచిపెట్టిండ్రు. మంది కళ్ళు గుట్టి దిష్టి తాకేటట్టు అందంగా అద్దం తీరుగా కట్టుకున్నారు కావచ్చు. ఎక్కడ ఏది ఉండాలి, ఎంత మంచిగా ఉండాలి అని కాయిస్తోని కలర్లు వేయించుకున్నారు కావచ్చు. ఇదే ఇంట్లో పానాలు పోయేదాకా బతుకుతామని కలలు అన్నారు కావచ్చు. కానీ ఇట్లా కాంగ్రెస్ సర్కారు ఇండ్లు కూరగొడుతుందని తెలిస్తే అసలు ఇండ్లు కట్టుకునేటోళ్ళే కాకపోవచ్చు కదా. పోలీసులకు కాంగ్రెస్ పార్టీలకు మా బాధలు అర్థం కాకపోవచ్చు. కానీ ఈ కట్టుకున్న ప్రతి చిటికెడు సిమెంటులా మా చెమట చుక్కలు ఉన్నాయి. ఒక్కొక్క ఇటుక వేర్చటానికి మా ఒంట్లున్న కండలు కరిగించుకున్నాం. మా రక్తాన్ని రంగుల తీరుగా ఇంటికి వేసుకున్నాం. ఉత్తొత్తగా కట్టుకున్న ఇల్లు కాదు ఇది. పైసకు 10 ముళ్ళు వేసి కూడబెట్టిన డబ్బుతోని నిర్మించుకున్నాం. దొంగతనం చేయలేదు, దోపిడీ చేయలేదు, లంచాలు తీసుకోలేదు, కమిషన్లు అడగలేదు. కష్టపడి కట్టుకున్న ఇల్లు మాది. కళ్ళు తెరవని పసిగుడ్డు పిల్లలను తల్లికి దూరం చేసినట్టు ఇంటికి దూరం చేస్తున్నారు. మా ఉసురు ఉత్తగానే పోదు. అయ్యో అయ్యో, ఎంత మంచి ఇల్లును ఉత్తుత్తగా కూలగొడుతున్నారా అన్నట్టు గుండెలు బాదుకుంటా అంటే చూసి ఏడవనంలే లేరు చుట్టుపక్కల. ఈ వీడియోలు చేరని ఊరు గ్రూపులు లేవు. చూసి కన్నీళ్లు రాల్సని మనిషి లేడు తెలంగాణలో. జనాన్ని గింత గోసపెడుతున్న సర్కారు ఎవరి కోసం పనిచేస్తున్నట్టు అని కామెంట్లు పెడుతున్నారు కళ్ళు దడిచినోళ్ళు. పాపం కదా.